క్షమించండి లేట్ అయింది. ఆ మెట్లో ఫంక్షన్ అక్కడ జరుగుతుంది, హాస్పిటల్ ఓపెనింగ్. మళ్ళీ రోజు ఏకాదశి. అయితే ఎప్పుడైతే బలి చక్రవర్తి తన గురువు అయినటువంటి శుక్రాచార్య ఎన్నో విధంగా బలి చక్రవర్తి ఉత్సాహాన్ని నష్టం చేసే ప్రయత్నం చేసింది. నువ్వు దానము చేయవు, నువ్వు చేసిన వాగ్దానం నువ్వు తప్పించుకోవచ్చు, ఏ సందర్భం తప్పించుకోవచ్చు, తప్పించుకుంటే ఏ పని తప్పు లేదు, అన్ని విధంగా అంటే ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాలో వివరించి చెప్పాలి, అవన్నీ నాకు చెప్పాడు. అంటే ఏంటి, బలి చక్రవర్తికి తన యొక్క సామ్రాజ్యాన్ని, తన ఐశ్వర్యాన్ని, తన వైభవాన్ని కాపాడుకునే రక్షించుకునే అన్ని అవకాశాలను శుక్రాచార్య ఆయనకు తెలియజేసింది. మనం ఎక్కుతా ఉన్నాం వంకలు, తప్పించుకునే వంకలు మనం ఎక్కుతా ఉన్నాము. ఇక్కడ వాళ్ళ గురే ఆయనకు ఆజ్ఞ ఇస్తుండు. మనకు తప్పించుకునే అవకాశం ఎక్కుతూ ఉంటాము, మనం మారుతూ ఉంటాము, కానీ గురువులకి ఆజ్ఞ ఉంటుంది అన్నది. కనుక ఏమైతే ఇష్టం ఉన్నా ఇష్టం లేక కానీ చేస్తుంది. కానీ బలిచకుడు సందర్భంలో కాదు. ఈ ప్రపంచంలో జనాలు తన సామ్రాజ్యంని, తన వైభవంని, తన ఐశ్వర్యంని కాపాడుకోవడానికి తన వాగ్దానం ఏమిస్తారు, మర్చిపోతారు. చేసిన వాగ్దానాన్ని మర్చిపోతారు, తన క్యారెక్టర్ని పోగొట్టు. ఎందుకు? డబ్బు ఉంటే క్యారెక్టర్ ఉంటుంది, అవులేదు. విలువ ఉంటే జనాలు గౌరవిస్తారు, డబ్బు ఉంటే జనాలు గౌరవిస్తారు. కనుకనే ఈ విధంగా ఆ విధంగా ఏదో ఒక విధంగా ఏం చేయాలి, తన డబ్బును కాపాడుకోవాల్సింది. బలి చక్రవర్తికి అన్ని అవకాశం ఉంది. ఆయన ఒక్కడే మాట వచ్చేయండి, నా గురు ఆజ్ఞ ఉంది, నేను గురు ఆజ్ఞను దాటను. ఇంకా శాస్త్రాల నిర్దేశం, అన్ని శాస్త్రాలు ఏమి చెప్తాయి, ఎన్నెన్నో మాటలు తప్పించుకోవచ్చు, కానీ గురువు ఒక అవజ్ఞ చేయకూడదు, దాటకూడదు అనే మాటని ఆయన తన సామ్రాజ్యంని, తన ఐశ్వర్యంని, తన వైభవంని కాపాడుకోవచ్చు. కేవలం గురువును ఎదురుపెట్టి ఇప్పుడు డంట. కానీ బలి చక్రవర్తికి తన ఐశ్వర్యం, తన వైభవం కంటే ఎక్కువ విలువలేనిది తన చేసిన వాగ్దానం. అది కూడా ఎవరికి? భగవంతుడు, వామన దేవుడు. కనుకనే బలి చక్రవర్తికి తెలుసు, శుక్రాచార్య చెప్పిండు ఈ బ్రాహ్మణ బాలుడు కాకుండా సాక్షాత్ దేవాదేవుడైన విష్ణు నీ యాగశాలకు వచ్చేసింది. మరి ఎవరి తరపున? దేవతల తరపున, దేవతల వైపున ఆయన వచ్చేసిండు. ఏం ఉద్దేశంతో? నీ రాజ్యాన్ని, నీ వైభవాన్ని, నీ ఐశ్వర్యాన్ని అన్నీ తీసేసుకొని లాగేసుకొని మళ్ళీ తిరిగి ఆ దేవతలకు అందించడానికి. తెలుసు, తెలియదు, తెలియక జీవితంలో పొరపాటు జరుగుతూ ఒప్పుకోవచ్చు, అవునలేదు, తెలియలేదండి. మనం బిజినెస్లో లాస్ అయితే ఏమంటాము, తెలుసుకోలేకపోయిన కొన్ని విషయాలు, అందుకే లాస్ అయింది. కానీ బలి చక్రవర్తి పరిస్థితులు కాదు, నీకు అన్ని విషయాలు తెలుస్తుంది, అన్ని విషయాలు చాలా స్పష్టంగా తెలిసింది. ఇప్పుడు నేను నా వాగ్దానం మీద నిలబడేట్లయితే ఉంటుంది ఒక్క క్షణంలోనే ఇప్పుడు
నేను కరోడ్పతిని. నేను ఎవరిది? కరోడ్పతి. మరీ వచ్చే క్షణంలో నేను రోడ్పతి అయిపోతాను. ఫ్రమ్ కరోడ్పతి టు రోడ్పతి. తెలుసు, కానీ కూడా హీఈస్ నాట్ లూజింగ్ హిస్ క్యారెక్టర్. తన చరిత్రాన్ని ఆయన పోగొట్టుకోలేదు. ఇంకా పరీక్ష, ఈ బలిచక్రం జీవితంలో ఇదే పెద్ద పరీక్ష ఉంది. మనము ఉట్టి సమయంలో ఎన్నో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుకోవచ్చు లేదా? ఎందుకంటే పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఎప్పుడు, పెద్ద పెద్ద భాషణలు ఎప్పుడు సమావేశంలో పెద్ద విషయం కాదు. కానీ ఎప్పుడైతే పరీక్ష వస్తుందో తన చెప్పిన మాటల మీద, తన నోటికి వెళ్ళిన మాటల మీద నిలబడి ఉంటుంది. అది చాలా కఠిన, అది పరీక్ష. వాకింగ్ యువర్ టాక్. తన నోటి నుండి వెళ్ళిన మాట మీద మనం ఇంతవరకు స్టాండ్ అవుతుంది. అది ఒక మానవుంది ఒక లైఫ్లో పరీక్ష. దాట్ ఈస్ ద టెస్ట్. ఇంకా బలిచక్రవర్తి జీవితంలో ఆ పరీక్ష వచ్చేసింది. సో కనుకనే జీవితంలో ప్రతి ఒక్క క్షణము సమయము మనను పరీక్షిస్తుంది. ఇంకా ఎస్పెషల్లీ ముఖ్యంగా ఎప్పుడైతే మనం కొన్ని వాల్యూస్, కొన్ని విలువల మీద మనము నిలబడతాం. అప్పుడు విలువలేని వ్యక్తికి ఏం పరీక్ష ఉంది కానీ లేదు. నిన్న కొన్ని విలువలు, ఐ విల్ లివ్ బై సమ్ వాల్యూస్. నేను నా జీవితాన్ని కొన్ని విలువలపై ఆధారపడి జీవితం గడుపుతాను ఇది నిర్ణయిస్తున్నామో ఇప్పుడు పరీక్ష. ఎప్పుడు ఏ రోజైతే మనం తలుచుకుంటామో కి ఈరోజు నేను ఎవరిపై కోప్పడను, ఎవరిపై మాటను, అందరితో తీయగా మాట్లాడుతాను అని పొద్దున మీరు నిర్ణయించరు. అంతే. సాయంత్రం వరకు మిమ్మల్ని రెచ్చగొట్టడానికి వందల మంది చెప్తారు. అదే రోజు మీరు ఎంత ప్రశాంతంగా ఉంటారో మీ ప్రశాంతాన్ని లేక మీరు చేసుకున్న ప్రతిజ్ఞను భంగం చేయడానికి అదే రోజు చెప్తారు. ఆ పరిస్థితిలో మనము అట్లా కట్టుకొని మన విలువల మీద నిలబడినట్లయితే అప్పుడు మనం గొప్పవాళ్ళం. కనుకనే ప్రభుపాద వారు ఏం చెప్తున్నారు? ద గ్రేట్నెస్ ఆఫ్ అ పర్సన్, ఒక వ్యక్తిని గొప్పతనం అంటే ఏమిటి? ఈ ప్రపంచంలో గొప్పతనం అనేది ఒక ఉన్నతమైన హోదా సమాజంలో. అవును, అబ్బాయి ఎంత గొప్పవాడు, అబ్బాయి ఎంత అందం ఉన్నాడు ఎంత గొప్పవాడు, ఎంత తెలివిగలవాడు ఎంత గొప్పవాడు, ఎంత ఐశ్వర్య ఉంది ఎంత గొప్పవాడు. ఇవే కదా, ఈ వీటితో మనం పోల్చుతాము. లేదా ఒక వ్యక్తి ఎంత గొప్పవాడో తన భౌతిక ఐశ్వర్యాలపై ఆధారపడడం పోల్చగలుగుతుంది. ఎంత గొప్పవాడు. కానీ ప్రభుపాద ఎప్పుడు అది కాదు. ద గ్రేట్నెస్ ఆఫ్ అ పర్సన్, ఒక వ్యక్తికి గొప్పతనం ఏంటి? ద గ్రేట్నెస్ ఆఫ్ అ పర్సన్ ఈజ్ ఎస్టిమేటెడ్ బై హిస్ అబిలిటీ టు టాలరేట్ ప్రొవోకింగ్ సిచ్యువేషన్స్. ఒక మానవుడు, ఒక వ్యక్తి తన జీవితంలో వచ్చే రెచ్చగొట్టే పరిస్థితులను ఎంతవరకు తట్టుకోగలుగుతారో దానిపై నిర్ణయించగలుగుతాము ఆ వ్యక్తితో గొప్పవాడు. బై హిస్ అబిలిటీ టు టాలరేట్
ప్రొవోకింగ్ సిచ్యువేషన్, రెచ్చగొట్టే పరిస్థితులను ఎంతవరకు సహించగలుగుతాడు. లేదు నేను ఏమన్నా, నేను నా నోరు తెరవను, అప్పుడు గొప్పవాడిని. ఇప్పుడు అక్కడ తాలింపు వేస్తుంది, ఏముంది ఆటోమేటిక్లీ జఠరాగ్ని ఏముంది ఇంకా వెలుగుతుంది. వాళ్ళు ఆ పాత్రలు ఆ బబుల్లోనే ఉంటారు. మన జఠరాగ్నికి పెట్రోల్ డీజిల్ అవుతున్నారు. కానీ లేదు, ఈరోజు ఏకాదశి ఉంది. నేను ఒక ప్రతిజ్ఞ చేసుకున్నాను, నేను ఒక ఒట్టు తీసుకున్నాను. ఏంటి? నేను ఉపవాసం ఉంటాను, నేను ఏకాదశి వ్రతం పాటిస్తాను, నేను తినాను. లేని వారు గ్రేట్. లేకుంటే అంటే కదా మన పరిస్థితి ఉంది. లేనప్పుడు మొరాలిటీ ఈజ్ ల్యాక్ ఆఫ్ ఆపర్చునిటీ. మనం చెప్తాము నేను ఉపవాసం ఉంటాను, ఎందుకు? తినే దొరుకుతాయి అందులో ఉపవాసం ఉంటాను. తినే అవకాశాలు లేనప్పుడు ఏమంటాము? అందరూ ఉపవాసం ఉండాలి, ఉపవాసం ఉండే గొప్పతనము. ఉపవాసం మీద ఒక గంట సేపు రాజు చెప్తాం. ఎందుకు? తనకు అవకాశాలు లేవు. కానీ అవకాశాలు నిండి వచ్చిన తర్వాత అప్పుడు మనము అదే మాట మీద నిలబడినట్లయితే అప్పుడు యువర్ గ్రేట్. కనుకనే మొరాలిటీ ఈజ్ ల్యాక్ ఆఫ్ ఆపర్చునిటీ మనది. మొదటి ఎప్పుడు మొరాలిటీ నిజాయితీ కాదు, నీతి నిజాయితీ అని మొరాలిటీ అంటే. అవకాశం లేనప్పుడు ఒక వ్యక్తికి అమెరికా వెళ్ళలేక భారతదేశంలోకి వెళ్ళి బయటకు వెళ్ళే అవకాశం లేదు. కోరికలు చాలా ఉన్నాయి కానీ అవకాశం లేనప్పుడు భారత్ మాతాకి జయ. ఎందుకు? మన దేశం, మన రాష్ట్రం, మన మాతృభూమి ఎంతవరకు అవకాశం ఉండదు. కానీ అక్కడ వెళ్ళి ఫ్రెండ్ వీసా పని ఇప్పుడు ఏమంటారు? లేదు, సర్వధర్మ అన్ని ధర్మాలు ఒక్కటే, అందరు మానవులు ఒక్కటే, అందరు ప్రేమ పొందాలా, ఎలాంటి భేదాలు ఉండకూడదు. ఏంటి ఉపన్యాసము? చేంజ్ మారి ఇది ప్రపంచంలో చూస్తాం మనం. కానీ బలి చక్రవర్తి అటువంటి వ్యక్తి కాదు. కనుకనే ఆయన పేరు, ఆయన చరిత్రను, ఆయన జీవిత చరిత్ర మొత్తము శ్రీమద్ భాగవతంలో తెలుపండి. ఎందుకంటే తన జీవితంలో ఎంతో కఠినమైన పరిస్థితి వచ్చింది, పరీక్ష వచ్చింది. ఎటువంటి పరీక్ష? జీవితం అంతా కష్టపడి సంపాదించుకున్న సర్వం, పేరు, హోదా, బలము, శక్తి, సామర్థ్యము, ప్రభావం అంతా ఒక్క క్షణమైనప్పుడు పోతుంది. ఇది వింటేనే ప్రతి డిప్రెషన్ వెళ్ళిపోతాడు, డిప్రెషన్ సూసైడ్ వేసుకున్నాడు. అవులేదా? కేవలం చెప్పని ఎవరన్నా ఫోన్ చేయని, నీ ఇంట్లో ఇన్కమ్ ట్యాక్స్ రేట్ పడుతుందని. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు మీ ఇంటి బయట వచ్చి నిలబడని చెప్పని. బలి చక్రవర్తి సాక్షాత్ దేవాదేవి వచ్చినప్పుడు దీనికోసము రేడేయడానికి. అవును కదా? సాక్షాత్ దేవాదేవి వచ్చి రేడ్ వేయడానికి వచ్చేసిండు. ఇన్కమ్ ట్యాక్స్ వల్ల కనీసం అవకాశం ఇస్తారు, కొన్ని వదిలిపెడతారు. ఇప్పుడు కొంతమంది పెయిన్ బట్టలు వదిలిపెడతారు, కొన్ని ఒక వారం నెల రోజులు తినేమన్నా వదిలేస్తారు వాళ్ళు. కానీ భగవంతుడు అట్లా వదిలిపెట్టాడు కాదు. భగవంతుడు ఏం చేసినా కానీ భగవంతుడు అన్లిమిటెడ్, ఆయనతో సమానము, ఆయన కంటే ఎక్కువ ఎవరు లేరు. కనుక ఆయన ఏం చేసినా కానీ అనంతమైనది. అది తను లాగేసుకున్నా కానీ ఇస్తే నిండా, తీసుకుంటే మరి నిండా, ఉన్నది ఉంచుకుని అన్ని పోతాయి.
కనుక ఆయన పేరేంటి? హరి. హరించేవాడు. కానీ భయపడకుంది అదే భక్తుడు. వచ్చే గురువారం వేరే రాదు మరి మొత్తం చీరలని ఖాళీ ఉంటాయి. ఎందుకు? ఇటువంటి దేవుడు వద్దు, మనకు ఇచ్చే దేవుడు కావాలి, హరించుడు వద్దు. మనకు హరిగా అందించేవాడు కావాలి, కానీ హరించేవాడు. కానీ భగవంతుడు హరించడు. ఆయన హరించుడు అది కేవలం తన భక్తుల ఒక పరీక్ష. ఆయనకి ఏం తప్పుందని హరించాడు? కేవలం తన భక్తుల గొప్పతనాన్ని, తన భక్తుల యొక్క మహాత్మ్యాన్ని, తన భక్తుల యొక్క ఏమంటారు ఒక గొప్పమైన చరిత్రని మొత్తం ప్రపంచానికి యుగాల వరకు తెలియజేయడానికి భగవంతుడు ఎటువంటి లీలలు చేస్తాడు. లేకుంటే ఇట్లా చేస్తుంది. కనుక ఎట్లయితే శుక్రాచార్య ఎన్నో విధంగా బలి చక్రవర్తిని తన మాట, తను చేసే వాగ్దానాన్ని తప్పించుకునే మార్గాల గురించి తను అప్పటికి కూడా బలి చక్రవర్తి దాటలేదు. ఈ నాట్ బజ్ అండ్ ఇంచ్. తన నిర్ణయమైనా తప్పించుకోలేదు, తన నిర్ణయాన్ని వదిలిపెట్టుకోలేదు. నేను చేసి పెడతా, నువ్వు చేసిన వాగ్దానము ఖచ్చితంగా నేను నెరవేర్తా. అప్పుడు శుక్రాచార్య కోపం చేశాడు. కోపం చేసిండు, శ్రాపించిండు. అయితే శుకదేవ గోస్వామి ఏమో చెప్తుండు? శ్రీ శుక ఉవాచ. శుకదేవ గోస్వామి పలికిండు. ఇప్పుడు ఈ కథ శుకదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజ్కి చెప్తుంది. ఏమని చెప్తున్నాడు? ఏవం అశ్రద్ధదితం శిష్యం. ఏవం అశ్రద్ధదితం శిష్యం. ఎప్పుడైతే శిష్యుడు తన గురువు చెప్పిన మాట మీద నమ్మకము పోగొట్టుకున్నాడు, తన గురువును గౌరవిస్తలేడు, అప్పుడు ఆ గురువు ఏం చేశాడు? ఏవం అశ్రద్ధదితం శిష్యం అనాదేశకరం గురు. అనాదేశకరం గురు ద్వారా వచ్చిన ఆదేశాలను, నిర్దేశాలను బలిచొక్కతే విషయంలో పక్క పెట్టేసాడు, రిజెక్ట్ చేసిండు. ఆ శ్రద్ధ ఆ శ్రద్ధ ఉంటుంది అనేది పట్టించుకోకపోవడం. ఏవం అశ్రద్ధాదితం శిష్యం అనాదేశకరం గురు. అప్పుడు గురు ఏం చేసిండు? శశాప దైవ ప్రహిత సత్యసంధాం మనిస్వినం. సత్యసంధాం మనిస్వినాం. तो बलि चक्रवर्ती का सत्यसंधाम मनीस्विनाम అని చెప్తున్నారు. तो सत्यसंधाम मनीस्विनाम అంటే ఏంటి? సత్యసంధాం అంటే ఎవరైతే సత్యంపై నిలబడి ఉన్నారో సత్యసంధాం. మనీస్వినాం అంటే ఏంటి? ఉన్నతమైన చరిత్రము కలిగి ఉన్నవాడు. అది మనిషి. మనం అంటే నేను మనిషిని అని. మనిషినప్పటికీ మన చరిత్రం చాలా గొప్పగా ఉండాల్సింది. తో శుకదేవ్ గోస్వామి బలి చక్రవర్తి ఏమని చెప్తున్నాడు? బలి చక్రవర్తి ఎటువంటి వాడు? సత్యసంధాం, సత్యంని వదిలిపెట్టేవాడు కాదు. మనిషిన ఒక గొప్పమైన చరిత్రము కలిగి ఉన్నవాడు. మరి అటువంటి గొప్పమైన చరిత్రం కలిగిన వ్యక్తికి గురువు శ్రాపం ఇచ్చే కారణం ఏంటి? శశాప చెప్పబడుతుంది. శశాప దైవ ప్రహిత. దైవ ప్రహిత అంటే ఏంటి? శుక్రాచార్య శ్రాపించుడు ఆయన ఇష్టంతో కాదు. దైవ ప్రహిత అంటే ఏంటి? దైవం ద్వారా స్ఫూర్తి
దైవం ద్వారా ప్రోత్సహించడం జరిగింది. ఎవరికి? శుక్రాచార్యకి. నువ్వు ఇప్పుడు నీ శిష్యుడైనటువంటి సత్యసంధానుడైనటువంటి మనిషినైనటువంటి బలిచక్రవర్తిని నువ్వు శ్రాపించు. సో ఈ దైవ ప్రహిత అనే శబ్దం చాలా గొప్ప ఉంది. హీ వాజ్ ఇన్స్పైర్డ్ బై ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్. ఏ భగవంతుడైతే బలి చక్రవర్తి సమక్షంగా ఆ వామన అవతారంలో ఉన్నాడు, అదే వామన దేవుడు శుక్రాచార్య హృదయంలో పరమాత్మ ఉన్నాడు. సో ఆ పరమాత్ముడు ఆ శుక్రాచార్యకు ఏం స్ఫూర్తిస్తుండు? నువ్వు బలి చక్రవర్తి శ్రాపించాలి. లేకుంటే శుక్రాచార్యకు శ్రాపిస్తుంది. శుక్రాచార్యకి ఏం సామర్థ్యం, ఏం శక్తి బలి చక్రవర్తి శ్రాపించాడు? He has no power to curse Bali Maharaj. But Krishna inspired him. భగవంతుడు ఆయనకు స్ఫూర్తి ఇచ్చాడు. ఏం స్ఫూర్తి ఇచ్చాడు? నువ్వు బలికి నీ ప్రియమైన శిష్యుడు సత్యసంధాన్ మనిషిన ఆ శిష్యుడిని నువ్వు శ్రాపించు. కనుకనే శ్రాపించు. కనుకనే అర్థం చేసుకోవాల్సింది. ఇంకొక గొప్పమైన పాఠం ఉంది. మనం భగవంతునికి అంకితమైన తర్వాత ఎప్పుడైతే ఒక జీవి, ఒక మానవుడు భగవంతునికి సంపూర్ణంగా శరణాగతుడు అవుతాడో, ఉదాహరణ పాండవులు, అంబరీష్ మహారాజు, ప్రహ్లాదుడు, ధ్రువుడు, చరిత్రలో అటువంటి ఎన్నో గొప్పైన భక్తుల పేర్లు ఉండేవి. వీళ్ళందరూ భగవంతుడికి సంపూర్ణంగా శరణాగతులైన వాళ్ళు. కానీ వాళ్ళ జీవితంలో కూడా ప్రహ్లాదుని జీవితంలో హిరణ్యకశిపు ప్రేమితులు శ్రాపిస్తుంది, కష్టపెడుతుంది. అంబరీష్ మహారాజుకి దుర్వాసముని శ్రాపించింది. పాండవులకు, కౌరవులు ఎన్నో విధంగా కష్టపెడుతుంది, నష్టం చేస్తుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, దైవ ప్రహిత లేనిది, భగవంతుని యొక్క స్ఫూర్తి లేనిది, భగవంతుడి ద్వారా ప్రోత్సాహం జరగకపోతే భక్తుల జీవితంలో లేక భక్తుల కష్టపెట్టే సామర్థ్యము ఎవరికి? నోబడీ హ్యాస్ ద పవర్ అండ్ కెపాసిటీ టు కాజ్ ట్రబుల్ టు డివోటీస్. కనుకనే పాఠం ఏముంది? మన జీవితంలో అంటే భగవంతునికి అంకితం సంపూర్ణంగా, ఇది మన కాదు, మన కోసం అది మరి ఇవన్నీ విషయాలు మనపై వర్తించదు. ఇవన్నీ ఎవరిపై ఉంది? ఎవరిపై వర్తిస్తుంది? సంపూర్ణంగా ద్రౌపది జీవితంలో సంపూర్ణంగా శరణాగతమైన భక్తురాలు ఆమె జీవితంలో అటువంటి కఠినమైన పరిస్థితి వచ్చింది. దైవ ప్రహిత. ఎందుకంటే అటువంటి పరిస్థితి వాళ్ళ జీవితంలో రాకపోతే వాళ్ళ యొక్క గొప్పతనము ప్రపంచంకి, జగతంకి తెలియదు. అటువంటి కఠినమైన పరిస్థితిలో వాళ్ళు ఏం చేసిరో మనకు తెలియదు. కనుకనే మన జీవితంలో అటువంటి పరిస్థితి మనం ఏం చేయాలో మనకు తెలియదు. సో దే ఆర్ ఎస్టాబ్లిషింగ్ కొన్ని స్టాండర్డ్స్ వాళ్ళు ఏర్పాటు చేస్తుంది. స్టాండర్డ్స్ ఏమిటో కొన్ని స్టాండర్డ్స్ తెలియదు, కొన్ని సిద్ధాంతాలను, ప్రమాణాలను సయత్ ప్రమాణ పూర్తే లోకస్తను వర్తతే. కొన్ని ప్రమాణాల వల్ల మిత్రులు స్థాపిస్తుంది. కనుకనే భక్తుల జీవితంలో ఏం జరిగినా కానీ అర్థం చేసుకోవాల్సింది అది భగవంతుడు చేయిస్తుంది. నేను భగవంతుడికి శరణాగతి అయినంటే, నా జీవితాన్ని నేను భగవంతుడికి అంకితం చేసిన అంటే నా బాధ్యత ఎవరిది? భగవంతుడి. సో వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్, ఇట్ ఈస్ బై ద డివైన్ అరేంజ్మెంట్ ఆఫ్ ద లార్డ్.
భగవంతుని యొక్క దివ్యమైన వ్యవస్థ ఏర్పాట్ల ద్వారానే నా జీవితంలో ఇవన్నీ జరుగుతున్నాయి, మంచిగా చెడు. కనుకనే భగవద్భక్తుడు ఏం చేస్తాడు? భగవద్భక్తుడు తన జీవితంలో సమస్యలను చూడడు, ఆ సమస్యలను అందించే, ఆ సమస్యలను సృష్టించే ఆ భగవంతుని యొక్క కరకమలను చూస్తున్నాయి. కనుక ఆయన బాధ ఉండదు, ఆయన బాధ ఉండదు. ఈజ్ నాట్ అఫెక్టెడ్. ఆయన బాధపడు ఎందుకు? ఎందుకంటే ఆయన బాధ చూస్తాడు. ఏం చూస్తాడు? ఆ బాధను అందించే భగవంతుని యొక్క కరకమలను చూస్తుంది. ఈ సీయింగ్ ద లోటస్ హ్యాండ్స్. కనుక ఈ శ్లోకంలో ఈ దైవ ప్రహిత అనే శబ్దం చాలా ఇంపార్టెంట్, ముఖ్యమైనది. లేకుంటే బలిచక్ర జీవితంలో ఇటువంటి పరిస్థితులు రావచ్చు. ఆయన ఏం తప్పు చేశాడు? ఆయన ఏం తప్పు చేసిందండి? సత్యసంధానం మనిషిన తో కనుకనే అర్థం చేసుకోవాల్సింది, నేను భక్తుడైనా నా జీవితంలో కష్టాలు రావద్దు. కానీ అర్థం చేసుకోవాల్సింది, ఆ కష్టాలు మన కర్మఫలం వల్లే కాదు, అది భగవంతుని ప్లాన్ ప్రకారం వచ్చేస్తుంది. ఎందుకంటే కర్మాని నిర్ధారి కింతుచ భక్తి భాష. బ్రహ్మదేవుడి వ్యక్తులు మనం భగవంతుడికి అంకితమైనమంటే మన కర్మలు అడుగులు లేకున్నాయి, తొలగిపోతున్నాయి. భక్తి ద్వారానే, కేవలం భక్తి ద్వారానే మానవుడు తన కర్మలను నష్టం చేసుకోవచ్చు. ఇంకో ఏ మార్గం కాదు. ఈ శాంతి ఆ శాంతి, ఈ పూజలు ఆ పూజలు, ఈ యాగాలు ఆ యాగాల ద్వారా కర్మలు తొలగడి కావు. కర్మలని రూపం మారుస్తుంది అంతే. కర్మ చీర గడుపులు వచ్చిన కర్మ పంజాబ్ వేసుకుని అంతే, అంతే మాత్రం. కానీ ఇంకేం జరగదు. మనం చూసావా, రాలే 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 ఎందుకు? మనము ఆ స్త్రీ చూస్తాం, ఏం చూస్తాము? ఆ చీర చూస్తున్నాము. కానీ కర్మ బురికేసుకున్నది. సో యూ కాంట్ ఎస్కేప్ కర్మ ఇన్ వన్ ఫార్మ్ ఆర్ ది అదర్. ఈ రూపంగా లేకుంటే ఏదో ఒక రూపంగా అనుభవించడు. బాధపడుతుంటే ఉపవాసం నుండి బాధపడతారా, లేక కడుపుంటే తిని బాధపడతాను? కొందరు ఏమనుకుంటుంది, అబ్బా కడుపు తిండి తిన్నా నేను, నా బాధ పోయింది. కానీ వల్ల ఆయాసం అవుతుంది, ఇండైజెషన్, వామిటింగ్, లూజ్ మోషన్. అదేంటి? యు ఆర్ డెస్టిన్డ్ టు సఫర్. నువ్వు బాధపడేది ఫిక్స్ అయి ఉంది. ఏ విధంగా బాధపడతావో అది నీ చేతి. మా గురు ఎప్పుడు చెప్తాడు, ఈ భౌతిక ప్రపంచంలో మిజరీస్ ఆర్ ఇన్ఎవిటబుల్. బాధలు తప్పవు. ఇన్ఎవిటబుల్ అంటే తప్పక వస్తాయి. హూఎవర్ యు ఆర్, నువ్వు స్త్రీవా పురుషువా, అజ్ఞానువా పామరువా, లేక తెలివి గలవానివా, పండితునివా, రోడ్ మీద దరిద్రునివా లేక కోటేశ్వరునివా, whoever you may be, miseries are inevitable. సమస్యలు బాధలు ఇవి తప్పక వచ్చేటియే మన జీవితంలో. మిజరీస్ ఆర్ ఇన్ఎవిటబుల్, సఫరింగ్ ఈజ్ ఆప్షనల్. డస్ ఇట్ మేక్ సెన్స్? బాధలు తప్పటి కావు, కానీ నేను బాధ పడతానా పడనా అది మన చేతిలో, అది ఆప్షన్ ఉంది. సో భక్తి మార్గం ఏం చేస్తుంది? భక్తి మార్గము మనకు సరైన బటన్ ఉండడానికి తెలివిస్తుంది. నేను సఫర్ కావాలా, ఆ తెలివి భగవంతుడు ఇస్తుంది. కానీ ఎట్లా తెలివి? దదామి బుద్ధి యోగం తం ఏన మాముపయంతి అని చెప్పి భగవద్గీత.
భగవంతుడు గీతలో చెప్తుడు, ఎవరైతే తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం. ఎవరైతే సతతం అనేది నిరంతరంగా ఎల్లప్పుడు, ఎవరైతే ఎల్లప్పుడూ నాతో సంబంధం చేసుకుని, యుక్తం అనేది సంబంధం, కనెక్షన్, యుక్త. తేషాం సతతం యుక్తానాం, ఎవరైతే ఎల్లప్పుడూ నాతో సంబంధం చేసుకొని ఏం చేస్తారు, భజతాం ప్రీతిపూర్వకం, ప్రేమతో నా భజనం చేసినట్లయితే, నన్ను భజించినట్లయితే నేనేం చేస్తాను, దదామి, ఇస్తాను. దదామి మీన్స్ టు గివ్. వాట్ విల్ ఐ గివ్? ఏమి ఇస్తాను? బుద్ధి యోగం. ఐ గివ్ హిమ్ ద ఇంటెలిజెన్స్. దదామి బుద్ధి యోగం తం ఏన మాముపయంతితే, దేనివల్లైతే ఆ వ్యక్తి నన్ను చేరుకోగలుగుతాడో ఆ తెలివి నేను ఇస్తాను. తో కనుకనే మన జీవితంలో ఎప్పుడు మనకు రెండు దారులు కలుగుతాయి. లైఫ్ ఈజ్ ఆల్ ఆప్షన్స్. లేదు, ప్రతి చోటుకు, జీవితంలో ప్రతి చోటు మనకు ఆప్షన్ కనబడతాయి. ఈ దార ఆ దార, ఈ జాబా ఆ జాబా, ఈ కంపెనీ ఆ కంపెనీ, ఈ అమ్మాయా ఆ అమ్మాయా, లేదా ఈ ఇల్లా ఆ ఇల్లా, ఈ సిద్యా ఆ సిద్యా, ఫస్ట్ ఫ్లోరా సెకండ్ ఫ్లోరా. లైఫ్ గివ్స్ ఆప్షన్స్. జీవితం మనకి ఎప్పుడు ఆప్షన్, అవకాశాలు ఇస్తూ ఉంటుంది. కానీ మనం ఏ అవకాశాన్ని సెలెక్ట్ చేసుకోవడం ఏనుకుంటామో దానికోసం తెలివి కావాల్సింది. కనుకనే భక్తులు ఎటువంటి అవకాశం ఏనుకుంటారు, దేనివల్ల అయితే వాళ్ళు చివరికి ఈ దేహం వదిలిపెట్టిన తర్వాత ఆ భగవంతుని సన్నిధిలో ఆ వైకుంఠానికి చేరుకోగలుగుతారో అటువంటి ఆప్షన్ని క్లిక్ చేసుకుంటారు. ఇది భక్తుల గొప్పతనం. కానీ ఆ బుద్ధి ఎవరిస్తారు? చెప్పుడు దదామి, దదా అమి. దదా మీన్స్ టు గివ్, అమి మీన్స్ మీ. దదామి నేను ఇస్తాను. ఈ ప్రపంచంలో ఎంతో తెలియగలవారు లేదా, ఎందరో శాస్త్రవేత్తలు, తత్వవేత్తలు, వైజ్ఞానిక సైంటిస్టులు, ఆటోమొబైల్లను ఎంత తెలియగలవాళ్ళు. కానీ వాళ్ళ తెలివితోని వాళ్ళు సరైన చాయిస్ చేయలేకపోతారు. ఏం లేకపోతారు లేదు. వాళ్ళు ఎన్నుకున్న మార్గం ఏంటి? పునరపి జననం, పునరపి మరణం. ఇది వాళ్ళు ఎన్నుకున్న మార్గం, ఆప్షన్. కానీ భక్తులు ఏమనుకున్నారు? పునరపి జననం, పునరపి మరణం కాదు. భక్తులు అర్థం చేసుకుంటారు, ఇహ సంసారే బహుదుస్తారే. భక్తులకు ఏమంటుంది? ఇహ సంసారే బహుదుస్తారే. దిస్ మెటీరియల్ వరల్డ్ ఈజ్ వెరీ వెరీ డేంజరస్. ఇదిలా అర్థమవుతుంది. కానీ వాళ్ళకేమవుతుంది? లేదు, ఈ భౌతిక ప్రపంచం అనేది సుఖంతో నిండా ఉన్న స్థలం ఉంది, అన్ని సౌకర్యాలు కలిగి ఉన్న స్థలం ఉంది. వాళ్ళు తెలుసుకోలేకపోతారు. ఈ భౌతిక ప్రపంచం అంటే ఏంటి? అడుగు అడుగున అపాయం, డేంజర్ అట్ ఎవ్రీ స్టెప్. దిస్ ఈజ్ మెటీరియల్ వరల్డ్. అడుగు అడుగున అపాయం. తో కనుకనే వీళ్ళు ఎన్ని సాధించినా, శాస్త్రవేత్తలు, తత్వవేత్తలు, ఇంక వీళ్ళందరూ ఎన్ని సాధించినా, సైంటిస్టులు ఎన్ని సృష్టించినా, చివరికి వాళ్ళు ఇక్కడి. కానీ భక్తులు వాళ్ళ చాయిస్ ఏంటి? వాళ్ళు సంసారం చేస్తారు, వాళ్ళు జాబ్ చేస్తారు, వాళ్ళు కూడా అన్ని కర్మ చేస్తారు. కానీ చివరికి వాళ్ళ కర్మ చేయడం ద్వారా, వాళ్ళు ఏనుకున్న కర్మ ద్వారా ఆ కర్మ ఏమిస్తుంది? వాళ్ళకు ముక్తి దారి తెలుస్తుంది. ఇట్ ఓపెన్స్ ద డోర్స్ టు లిబరేషన్. అటువంటి కర్మను వాళ్ళు
క్లిక్ చేస్తుంది. కానీ అదంత ఈజీ కాదు. మల్టిపల్ చాయిస్ క్వశ్చన్, అన్ని ఆన్సర్లు ఒకటే పడతాయి. ఆల్ ది ఆన్సర్స్ లుక్ అలైక్ అండ్ ఇన్ఫ్యాక్ట్ దే ఆర్ అలైక్. అన్నీ ఒకలాగా ఉంటాయి, అన్ని ఆన్సర్లు కరెక్టే. కానీ ఆ నలుగుట్లోకి వెళ్ళే ఒక్క ఆన్సరు సంపూర్ణంగా కరెక్ట్ ఉన్నది. దాన్ని కొట్టుకాల్సింది, అక్కడికి కొట్టాల్సింది, లాక్ చేయాల్సింది. అప్పుడు ఏంటావు, అప్పుడు కరోడ్పతి అవుతావు. అప్పుడు కౌన్ బనేగా కరోడ్పతి కాదు, అప్పుడేమిటిది కౌన్ బనేగా వైకుంఠపతి. ఇక్కడ వైకుంఠపతి కాదు, వైకుంఠ వాసి. వైకుంఠపతి ఒక్కడే ఉన్నాడు, వైకుంఠపతి ఒక్కడే, దేవాదిరాజ శ్రీమన్నారాయణ. మనం కేవలం వైకుంఠ వాసులం కాగలుగుతాం. మనం వైకుంఠ వాసులం అవుతామా లేక నరక వాసులం అవుతామా? మల్టిపల్ చాయిస్ క్వశ్చన్, దాట్ యూ హ్యావ్ టు డిసైడ్. కానీ ఆ నిర్ణయించుకునే జ్ఞానం ఏమిస్తారు? దదామి బుద్ధి యోగం తం. కానీ దాని కండిషన్ ఏముంది? తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతి పూర్వకం. కనుకనే భగవద్భక్తులకు అసలు అంటే భగవంతుడు ఏమి ఇస్తాడు? వాళ్ళ హృదయం ఉన్న భగవంతుడు వాళ్ళకు స్ఫూర్తిస్తాడు. ఇప్పుడు ఇది చెయ్యి, ఇప్పుడు ఇది చెయ్యి, ఇప్పుడు ఇది చెయ్యి. కనుకనే భగవద్భక్తులు ఎక్కడ ముట్టాయి? ఏమిటి అంటారు కదా, మట్టి ముడితే ఎందుకంటే ఎక్కడ స్పర్శించాలో, దేన్ని ముట్టాలను అది ఎవరిస్తారు? వాళ్ళ మనసు కాదు, ఈ దుష్ట మనసు కాదు. దే ఆర్ నాట్ డిక్టేటెడ్ బై దేర్ మైండ్. ఈ భౌతిక జగత్తంలో ప్రతి ఒక్క మానవుణ్ణి ఎవరు డిక్టేట్ చేస్తారు? మనసు. కానీ భగవద్భక్తులకు డిక్టేట్ ఎవరు చేస్తారు? పరమాత్మ, హృదయంలో ఉన్న పరమాత్మ. కనుకనే వాళ్ళు ఎన్నడూ కూడా తప్పుదారి పట్టరు, వాళ్ళు లాస్ అవ్వరు. ఇట్లుంది బిజినెస్ స్టైల్. సో ఈవెన్ ఈ భౌతిక జగతంలో కూడా కనుగొని మీరు చూడండి, గమనించండి. నేను 2017లో చార్ధామ్ వెళ్ళి ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నాము సెప్టెంబర్లో. ఎవరైనా ఇష్టం ఉంటే రావచ్చు. 15 రోజుల యాత్ర చార్ధామ్, బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి చెబుతుంది. సో అయితే మేము చివరికి అంటే బద్రీనాథ్లో కూర్చున్నాం. నేను పొద్దున భగవతుని మహాభిషేక దర్శనం కోసం వెళ్ళాను. కేవలం 10-15 మందికి అలా ఉంటుంది అంతే. ఎట్లా ఛాన్స్ దొరికింది, నేను పోయి ఉన్నాను. సో స్వామివారికి బద్రీనాథ్కి అభిషేకం చేసేటప్పుడు లోపల అర్చకులు గర్భగుడిలో అభిషేకం చేస్తూ ఉంటారు. సో బయట ఉన్న అర్చకులు వాళ్ళు ఆ రోజు కోసము, ఆ నెల కోసము భగవంతునికి సేవ అందించే దాతకర్తల పేర్లు భగవంతుని వాళ్ళు చెప్తూ ఉంటారు అన్నమాట. అయ్యా ఈరోజు ఈ సేవకు ఈ దాతకర్తలు, ఈ సేవకు ఈ దాతకర్తలు, మరి ఇందాక ఎవరి దాతకర్తలు వచ్చిన వాళ్ళ పేర్లన్నీ అనౌన్స్ చెప్తారన్నమాట. మనం కదా ఊళ్ళో ఒక 500 రూపాయలు, 501 పెరుగుతారు. ఫలానా వ్యక్తి 501 రూపాయలు ఇవ్వడం జరిగింది, వాళ్ళ కుటుంబ సభ్యులకు భగవాన్ అనుగ్రహం ఉండాలని మేము ప్రార్థిస్తున్నాము. అయిపోయింది అనౌన్స్మెంట్. వాళ్ళు అనౌన్స్మెంట్ ఇస్తారు. అప్పుడు నేను ఏం చూశాను, ఏమిదను ఈ భారతదేశంలో ఉన్న మనం ప్రతిరోజు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ల పేర్లు వింటాము. బిర్లా, అంబానీ, వీళ్ళ పేర్లు అక్కడ. అప్పుడు నాకు అర్థమైంది, మనము సిటీలలో ఉండి కేవలం మన ఒక్క పని చూస్తాము. అబ్బా వీళ్ళు ఎంత ఏమంటారు ధనవంతులు, వీళ్ళు ఎంత ఐశ్వర్యంతో ఉంటున్నారు,
ఎన్ని వాళ్ళ కార్లు, ఎన్ని సుఖాలు, ఇవి అవి చూస్తాం. వెళ్ళి ఎంత పాటలు చేస్తారు వాళ్ళు. కోటి రూపాయల మొబైల్ ఉంటారు, వాళ్ళ స్మార్ట్ ఫోన్లో కోట్ల స్మార్ట్ ఫోన్, దానికి వజ్రాలు ఉంటాయి, ఇది బంగారం ఉంది, ఏంటిది అబ్బా ఎంతో సుఖమాగా చూస్తాము. మరి ఎంత ఎంజాయ్ చేస్తారు లైఫ్, అది చూస్తాము. కానీ ఇంకో మంది చూడము. ఇవాళ అంత ఐశ్వర్యము ఎలా వస్తుంది? ఎందుకంటే వాళ్ళు భగవంతుని సేవలు కూడా అంతే అంకితం ఉన్నారు. వాళ్ళు ఇచ్చడి వందలు కావు, వేలు కావు, కోట్ల రూపాయలు భగవంతుని సేవలు వాళ్ళు సమర్పిస్తారు. కానీ భగవంతుడు ఏం చేస్తాడు? దదామి బుద్ధి యోగంతో వాళ్ళు ఏం చేసినా వాళ్ళకి భగవంతుడు ఇంకా డబ్బు ఇస్తాడు. సో కనుకనే ఆధ్యాత్మికమైంది భౌతికంగా కూడా వ్యక్తి ఉన్నత స్థాయికి చేరుకోవాలంటే దానిపై ఇవ్వాల్సింది కొంచెం తెలివి కావాల్సింది. కనుకనే భగవంతుడు ఆ తెలివిస్తుంది. కనుకనే భక్తులకు ఈ కర్మలు, ఆ కర్మలు, ఈ పూజలు, ఆ పూజలు, ఈ యాగాలు, ఆ యాగాలు, ఈ శాంతులు, ఆ శాంతులు, శాస్త్రంలో వేదంలో ఎన్నో విధాలు చెప్పడం ఉంది. అవన్నిటిలో భక్తులు చిక్కిపోరు. భక్తులు కేవలం ఏం చేస్తారు? భగవంతుని యొక్క ప్రత్యార్థం కోసము, భగవంతుని యొక్క ప్రేమయుక్త సేవలో నియుక్తులైతే ఇంకేం చేయరు. అవసరం లేదు. ఎందుకు? వాళ్ళకి తెలుసు కర్మాని నిర్దహతి కింతుచ భక్తి భాష. కేవలం భక్తి చేయడం ద్వారానే నా కర్మలన్నీ తొలగిపోతుంది. నాకు ఇంకేం చేసే అవసరం లేదు. ఇప్పుడు మన ప్రశ్న వస్తుంది, మరి భగవంతుడితే ప్రతి ఒక్క జీవితం ఉన్నాడు కదా, ఉండలేదు. మనం ఏమంటాం? కృష్ణుడు చెప్తుండు సర్వస్వ చాహం వృద్ధి సన్నివిష్టో, ప్రతి ఒక్క జీవితం నేను పరమాత్మ రూపంలో నివసిస్తా చెప్పుకుంటు. మరి వాళ్ళకి ఎందుకు భక్తుడు మార్గదర్శనం చేయొచ్చు కదా? వై కృష్ణ డస్ నాట్ గైడ్ దెమ్? ప్రభుపాదులు చెప్తుండ్రు, although the supreme lord is situated in the core of everyone's heart, ప్రతి ఒక్క జీవి హృదయంలో భగవంతుడు స్థితుడే ఉన్నాడు పరమాత్మ రూపంలో. కానీ కేవలము వైష్ణవులకి, అంటే ఏంటి, భగవంతుని యొక్క ప్రేమయుక్త సేవలో అంకితమైన వాళ్ళకే భగవంతుడు ఏమి ఇస్తాడు? ఆ సూచనలు ఇస్తాడు. మిగతా వాళ్ళకి ఇవ్వదు. ఏ విధంగా ఇప్పుడు మొత్తం వాతావరణంలో ఏముంది? తరంగాలు లేవు. మొబైల్ తరంగాలు ఉన్నాయి. నాటి కాలంలో ట్రాన్సిస్టర్స్, రేడియోస్ ఉంటుండే. ఆల్ ఇండియా రేడియో ఏమిస్తుంది? అవన్నీ తరంగాలు పిలుస్తాయి. ఇప్పుడు మనకి కనిపిస్తాయా? సర్వవ్యాప్తం ఉండే తరంగాలు. కానీ మనకు పాట వినాలంటే, వార్తలు వినాలంటే ఏం చేయాల్సింది? ఆ ట్రాన్సిస్టర్కి, ఆ రేడియోకు ఒక నాబ్ ఉంటుంది, ఫ్రీక్వెన్సీ నాబ్. 99.99 రేడియో నుంచి 99.8 వచ్చినా కానీ ఏం రాదు, 100 వచ్చినా ఏం రాదు. కేవలం 99.9 వస్తేనే, లేకుంటే కడుపు ఎక్స్పీరియన్స్ పథకాలు కొంచెం అది జరిగింది కడుపు. కానీ అది ఫ్రీక్వెన్సీకి సెట్ అయిందంటే, వార్తలు అంటే వార్తలు, పాటలు అంటే పాటలు, మళ్ళీ ప్రతి ఒక్కదానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఏమైంది? మనము ఆ రేడియోను
ఆ ఫ్రీక్వెన్సీకి సెట్ చేసుకున్నాము, ఏమైంది కనెక్షన్ డెవలప్ అయింది. సో అదేవిధంగా పరమాత్ముడు ఆ రేడియో తరంగంలాగా ప్రతి ఒక్క జీవితంలో నివసిస్తుండు. కానీ మానవుడు ఏం చేయాల్సింది? ఫ్రీక్వెన్సీ భగవంతుడితో సెట్ చేసుకోవాల్సింది. ఇప్పుడు సెట్ చేసుకుంటామో లేకపోతే కనెక్షన్ సెట్ అవుతుంది, అప్పుడు అన్ని సూచనలు మనకు వినబడతాయి. లేకపోతే సూచనలు ఉన్నాయి కానీ ట్రాన్స్మిషన్ జరుగుతలేదు. భగవంతుడు సూచన ఎత్తుండు కానీ ట్రాన్స్మిషన్ జరుగుతలేదు, కనుకనే వినబడ్డదా? ఏమి వినబడలేదు, ఎందుకు సెట్ కాలేదు ఇంకా. సో కనుకనే కలియుగంలో భగవంతుడితో సెట్ చేసుకునే ఫ్రీక్వెన్సీ, ఆ కృష్ణుతో సెట్ చేసుకునే ఫ్రీక్వెన్సీ నంబర్ ఏముంది? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. 99.99 కాదు, ఇదేంటి? HK 108. హరే కృష్ణ 108 ఫ్రీక్వెన్సీకి సెట్ అయినవా? అన్ని సూచనలు వచ్చేస్తాయి. అప్పుడు ఆ సూచనకు అనుకూలంగా నువ్వు మెదిలినావు, అప్పుడు మట్టి ముద్దే బంగారం. ఎందుకు ఆ సూచనలు ఎవరెత్తుండ్రు? భగవంతుడు ఇస్తుంది. భగవంతుడు ప్రతి ఒక్క జీవికి సూచన ఎత్తుండు. పరమాత్ముడు ప్రతి ఒక్క జీవికి సూచన ఇస్తాడు, కానీ ఎవరు వింటారు? HK 108. HK 108 ఫ్రీక్వెన్సీకి సెట్ చేసుకున్న వాళ్ళే ఆ భగవంతుని యొక్క సూచనలు వాళ్ళు వినగలుగుతారు, మిగతా వాళ్ళు వినగలగరు. కనుకనే శుక్రాచార్య శ్రాపించుడు, ఇది అయినది కాదు, ఇది దైవ ప్రహిత. దైవము ఆయన ఏం చేసింది? స్ఫూర్తి ఇచ్చింది, ప్రేరణ ఇచ్చింది, ప్రోత్సహించింది. యూకర్స్ కనుకనే భక్తుల జీవితంలో ఒక విషయం అర్థం చేసుకోవాల్సింది, మన బాధ ఒక్కడే ఉండాల్సింది, మన టెన్షన్ ఒక్కడే ఉండాల్సింది. ఏంటి? నేను నా ఫ్రీక్వెన్సీని సెట్ చేసుకున్నా లేదా? వేవ్స్ ఆర్ దేర్, ఆల్ పర్వేడింగ్, సర్వవ్యాప్తమే ఉన్నాయి. మనం అంటాం కదా భగవంతుడు సర్వవ్యాప్తమే ఉన్నాడు. అవును, భగవంతుడు సర్వవ్యాప్తమే ఉన్నాడు, కానీ ఆ సర్వవ్యాప్తమైన భగవంతుడితో సంబంధం చేసుకునేదానికి నీ దగ్గర ఇన్స్ట్రుమెంట్ ఉందా? గ్యాజెట్ ఉందా? ఆ గ్యాజెట్ ఏంటి? కలియుగంలో ఇది గ్యాజెట్ ఉంది. కలియుగంలో గ్యాజెట్ ఏంటి? ఇది మా స్మార్ట్ ఫోన్. స్మార్ట్ వ్యక్తులు ఈ ఫోన్ని వాడతారు. ఈ ఫోను 24 గంటలు మీరు సంప్రదించిన నంబరు బిజీగా ఉంది, దయచేసి కాసేపు ఆగి ప్రయత్నించండి. ఇంట్లో వినవడదు. మీరు డయల్ చేసిన నంబరు ప్రస్తుతం బిజీగా ఉంది, ఇలా రాదు. స్మార్ట్ ఫోన్ కొనాలంటే 10,000, ఈ ఫోన్ కొనాలంటే 100 రూపాయలు. 100 కూడా కాదు, 50 రూపాయలు. 50 రూపాయలు ఈ ఫోన్. ఆ ఫోన్ పాడవుతుంది, ఇది పాడేది. ఇది వన్ టైం ఇన్వెస్ట్మెంట్, అది మళ్ళీ ఇన్వెస్ట్మెంట్. ఆ ఫోన్తోని, ఈ స్మార్ట్ ఫోన్తోని వ్యక్తి డల్ అవుతుండు. ఫోన్లు స్మార్ట్లు అవుతున్నాయి, వ్యక్తులకు డల్ అవుతుండు. కానీ ఇది డల్గా కనపడే ఫోన్ ద్వారా వ్యక్తి అవుతుడు స్మార్ట్ అవుతుండు. ఆ ఫోన్తోని మనం కేవలము పృథ్వీ మీద కనెక్షన్ చేసుకోవచ్చు అంతే. దాంట్లో బంద్ చేసుకోవచ్చా? దాని పరిమితం ఎంతవరకు? పృథ్వీ వరకు. కానీ ఈ ఫోన్తోని
ఈ బ్రహ్మాండము దాటేసి, ఈ భౌతిక జగతం దాటేసి చక్కగా వైకుంఠంకి కనెక్షన్ చేసుకోవచ్చు. దీనికి రీఛార్జ్ చేసే అవసరం లేదు. నో రీఛార్జింగ్ అండ్ నో ఛార్జింగ్ లేదు. మీకు ఛార్జింగ్ అవసరం లేదు, రీఛార్జింగ్ అవసరం లేదు. ఒక్కటేసారి వన్ టైం ఇన్వెస్ట్మెంట్. మన ఫోన్లో నంబర్ ఉంటాయి 10 డిజిట్స్. ఇందులో ఉంది 16 డిజిట్స్. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. ఈ నంబర్ డయల్ చేసి మళ్ళీ ఈ నంబర్ డయల్ చేసినామా ఒక్క దెబ్బ కృష్ణుని హలో అంట. బిజీది అవకాశం లేదు. తో కనుకనే ఈ ఫ్రీక్వెన్సీ సెట్ చేసుకోండి. కలియుగం కోసం ఇదే మార్గం ఉంది. కలియుగంలో ఏ యాగాలు తపాలు శాంతులు ఏం వర్తించవు, ఏం చలించవు. కలియుగంలో చలించే విధానం ఒక్కటే, నామ సంకీర్తన. ఇంకా కలియుగం కోసము మంత్రం ఉంది ఒక్కటే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. దీని తప్ప ఇంకో ఏ మంత్రము జపం చేసినా అది కృష్ణ మంత్రమైన నారాయణ మంత్రమైన చలించండి. అవి పాత నోట్లు. పాత నోటు 1,00,000 రూపాయలు తీసుకొని వెళ్ళిన ఒక ఛాయ్ ఠేలకు ఒక ఛాయ్ పోయాడు, వారి 1,00,000 రూపాయలా చెప్పున్నాను పెట్టి ఇప్పి మడేంటాడు, నాకు 1,00,000 ఒక 10 రూపాయల నోటు అంటాడు. కానీ ఏది కొత్తది చల్లేది. తో కలియుగంలో చలే మంత్రం ఒక్కడే, హరే కృష్ణ మహామంత్రం. ఎప్పుడైతే ఈ మా భౌతికుడు ప్రీతిపూర్వకం భజతాం ప్రీతిపూర్వకం, ఎప్పుడైతే ప్రేమతో. కానీ ఈ మహామంత్రం గొప్పతనం ఏంటి? ప్రేమ ఉన్నా లేకున్నా, చిన్నపిల్లగానికి ఇష్టం ఉన్నా లేకున్నా మమ్మీ ఏం చేస్తుంది? 2 కాళ్ళు పడుతుంది, 2 చేతులు పడుతుంది, తలం పడుతుంది, ఇంకో చేతులు ఏంటది చెడ్డిది కిందికి నొప్పుతుంది. డాక్టర్ ఉంటుంది ఈ ఇంజక్షన్. వాడు అల్లరి పెడతాడు, వాడు తిడతాడు, మమ్మీ డాక్టర్ ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా ఇంజక్షను వచ్చిందంటే, మెడిసిన్ శరీరంలో పనిచేసిందంటే, అంటే ప్రవేశించండి, అది పనిచేస్తుంది. అవునండి, ఇట్ వర్క్స్. సో అదేవిధంగా మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా, మనకు నమ్మకం ఉన్నా నమ్మకం లేకున్నా, అర్థమైనా అర్థం కాకున్నా, కేవలము ఈ హరే కృష్ణ మహామంత్రము జపం చేసుకుని స్టార్ట్ చేస్తే డైరెక్ట్ కనెక్షన్ దిల్ సే. దీంతో కనెక్షన్ దిల్ సే. హాట్లైన్ ఇది వితౌట్ బ్రేక్ దెబ్బ కనెక్షన్ అవుతుంది. ఇంకా ఈరోజు అన్ని సమస్యలకు కారణమైంది ఈ కనెక్షన్ లేకపోవడం. ఇప్పుడు వచ్చినాయి, కానీ ఒక 15-20 సంవత్సరాల ముందు బయట ఉన్న వాళ్ళకు ఫోన్ చేయాలంటే బయట పడుతుంది. ఎస్టీడీ, ఐఎస్డి, పీసీఓ బూత్లకు వెళ్ళబడుతుండే 10 మంది లైన్. అది కూడా టైం పోతుంటుంది. ఈ టైంలోకి వెళ్తే కొంచెము తక్కువ ఉంటుంది, డిస్కౌంట్ ఉంటుంది 2. మళ్ళీ పోయి డబ్బు డాల్ ఇస్తుంటుంది. బిజీ రాగానే ఇప్పుడు పాట అయ్యింది గప్పుడు ఉత్తంగా ఒకసారి అది కూడా మాట్లాడుతున్నాము. కానీ ఎక్కడ ఉంటుండే
బిల్ మీద బిల్ సరే సరే ఆయన విచార పరిస్థితి ఉంది అప్పుడు చెవులేమో శబ్దము, కళ్ళేమో మీటర్ మీద. గత యుగంలో పరిస్థితి కఠినం ఉండి అన్నట్టు, యాగాలు చేసుడు, తపస్సులు చేసుడు, చేసుడు అంత కఠినం. కానీ కలియుగం ఏంటి? స్మార్ట్ ఫోన్. ఈ స్ట్రీట్ బుక్లో ఏం లేవు, కూర్చున్నాకనే నార్మల్ కాల్ కాకుండా ఇప్పుడు వాట్సాప్ కాల్, ఇంకా వీడియో కాల్. నాటి కాలంలో కెసెట్లు వేసి పంపుతుంది మాట్లాడి, ఆ కెసెట్లు పంపిస్తుంది. అది ఆ క్యాసెట్ మాట్లాడ కంటిన్యూస్ మాట్లాడు రావాలా, లేకుంటే నేను మంచిగా ఉన్నా పోయింది, నువ్వు ఎట్లా ఉన్నా కదా మాట్లాడకపోతుండే. ఇవన్నీ ఎందుకంటే మా డాడీ గల్ఫ్లో ఉండేవాడు అన్నమాట, 25 years. ఇవన్నీ మాకు ఎక్స్పీరియన్స్. కానీ ఇప్పుడు స్మార్ట్ ఫోన్ రావడం వల్ల కమ్యూనికేషన్ ఎంత ఈజీ అయిపోయిందో, అదేవిధంగా కలియుగం కోసం భగవంతుడు సరళమైన హరే కృష్ణ మార్గం ఇచ్చేసిండు. ఆ కృష్ణుతోని కమ్యూనికేషన్ ఏమైంది? ఈజీ అయిపోయింది, సులభం అయిపోయింది. కనుకనే మనం ఈ అవకాశాన్ని అర్థం చేసుకొని దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆ కృష్ణుతో మనం కనెక్షన్ చేసుకోవాల్సింది. అప్పుడు భగవంతుడు మనకు ఆల్రెడీ ఏం చేస్తాడు? ఆటోమేటిక్లీ మనకు ప్రేరిస్తాడు, స్ఫూర్తి ఇచ్చేస్తాడు టు మేక్ ద రైట్ చాయిస్ ఇన్ లైఫ్. यही है राइट चॉइस. बाबा हेवी. So the solution is Krishna consciousness. Krishna Chaitanya solution. Apart from that, the tappa మీరు ఏమనే ఎంతనే you always end up committing some blunder. ఏదో ఒక పొరపాటు జరుగుతుంది. కానీ బలిచక్ర జీవితం పొరపాటు లేదు. ఎందుకు? డైరెక్ట్ కృష్ణుడు ప్రేరిస్తుంది. ఇది కృష్ణ చైతన్యంతో. కనుకనే ఆ కృష్ణుని ప్రేరణ కావాలంటే కృష్ణుతో సంబంధం కావాల్సింది. ఇక సంబంధం ఎలా అవుతుంది? భజతాం ప్రీతిపూర్వకం. యు చాంట్ హిస్ నేమ్ విత్ లవ్. బట్ ఈవెన్ దెర్ ఇస్ నో లవ్, నో ప్రాబ్లం. లవ్ విల్ ఆటోమేటిక్ డెవలప్. నాటి కాలంలో ఇప్పుడు లవ్ మ్యారేజ్ అంటారు, లేకపోతే 50 సంవత్సరాల క్రితము ఎక్కడ వెళ్ళావు? పెళ్ళి ఇక్కడ ముందు ఇక నచ్చింది నచ్చింది కథ, ఇక పెళ్లి రోజు మాకు చూస్తుంది. ఇక దానికంటే ముందైతే అయ్యవో చూసేస్తుండే చిన్నప్పుడు. తర్వాత అది కొయ్య పెరిగింది, ఈడ పెరగలేడు, ఈడేమో పొట్టి వాడేమో ఎత్తుగా ఉండదు. కానీ లేదా లేదు, సంసారం గడిచింది, జీతం గడిచింది, సంసారం చేసారు, సుఖంగా హాయిగా ఉన్నారు. ఇప్పుడు ప్రేమ ఉంటేనా? సేవ చేస్తూ చేస్తూ ప్రేమ వచ్చింది. సో లవ్ ఈజ్ నాట్ జస్ట్ ఐ లవ్ యూ. ప్రేమ ఇది సేవలో ఉంటుంది. ఇష్టం లేకుండా కానీ అందుబాటులో సేవ అయితే ఉంటుంది, ప్రేమ ఆటోమేటిక్లీ ఉద్భవిస్తుంది. సో అదేవిధంగా హరే కృష్ణ మహామంత్రం నచ్చకపోవచ్చు, లేకపోతే నేను తింటున్నా, నేను తాగుతున్నా, నేను ఈ అలవాటు ఉన్నాయి, నాకు అలవాటు ఉన్నాయి, నో ప్రాబ్లం. నువ్వు ఎట్లా ఉన్నా ఏమున్నా భగవంతుడు తెలుసు నువ్వు కలియుగని బద్ధజీవులు అని కదా. భగవంతుడికి తెలుసు నువ్వు కలియుగని బద్ధజీవుడివి, నీ పరిస్థితి ఏంటో అది తెలిసే నీకోసము ఈ ఉత్తమమైన మార్గాన్ని లేక మందును ఏర్పడేసింది. సో కనుకనే నేను ఇట్లా నేను అట్లా అరే నీకు తెలుసురా బాబు తెలుసు ఎటువంటున్నావు. డోంట్ థింక్ అబౌట్ ద ప్రాబ్లం ఎక్సెప్ట్ ద సొల్యూషన్. మనము ప్రాబ్లంల విషయం ఆలోచిస్తాం, ఆ ప్రాబ్లం విషయం ఆలోచించి ఆ సొల్యూషన్లు ఉన్నాయి, పరిష్కారాలు ఉన్నాయి, అవి మనము తప్పించుకోవడం. ప్రాబ్లం చాలా అవసరం లేదు, జరిగింది నిన్న ఉన్నాడు, ఇప్పుడేంది నా వాడు జస్ట్ యాక్సెప్ట్. ఇప్పుడు ఎవరైనా పేషెంట్ చెప్పడం, డాక్టర్ ఎందుకు నా పనులు మురిగిపోయినాయి, ఎందుకు పుచ్చిపోయినాయి అని తెలిసిపోయింది.
పుచ్చిపోయినాయి. ఇప్పుడు చెప్పేముండవు. ఇప్పుడు నొప్పి అనుభవిస్తావా లేక పీకేమంటావా? సొల్యూషన్ ఇస్తే పరిష్కారం ఉంది. ఏం చేయాల్సింది? పట్టుకోవాల్సింది, సద్వినియోగం చేయాల్సింది. ఇంకా జీవితంలో ప్రశాంతం, ఆనందం, సుఖము అనుభవించాల్సింది. కనుకనే కలియుగం కోసము కేవలము మరియు కేవలమే ఏంది? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ మంత్రమే చలించేది. ఇంకా ఈ మంత్రము మనము జపం చేసేది భగవంతుడు మనకు జీవితంలో సరైన చాయిస్ చేయడానికి మనకు ప్రేరణ ఇస్తుంది. హరే కృష్ణ ప్రభుపాదకి జై.